ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే యెరూషలేము యొక్క నాశనము. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యెరూషలేము యొక్క నాశనము. అందులో భాగంగానే 16 వచనాలు గత దినం ధ్యానం చేశాం. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదివితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరును కొలువులోని ఎత్తడియు తగరమును ఇనుమును శేషము నైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఎత్తడియు ఇనుముయు శేషమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతానని మీరు తెలుసుకుందురు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి మస్టు వంటి వారయ్యారు. కాబట్టి ప్రభు కొలిమిలో ఉన్న ఇత్తడి తగరము శేషము వెండి ఇవన్నీ పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు దేవుడు తన కోపము చేత రౌద్రము చేత మిమ్మల్ని కరిగిస్తాను అంటున్నాడు. మీరు కరిగిపోతారు. అప్పుడు మీరు నేను యెహోవానని నా క్రోధానంతా మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు. వారిని శిక్షించుట ద్వారా క్రమపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని వారు నాశనం పొందటం ఆయనకి ఇష్టం లేదు. వారిని శిక్షించైనా సరైన మార్గంలో పెట్టాలని. ఈనాడు కూడా శ్రమల ద్వారా దేవుడు మనల్ని క్రమపరచువాడు. ప్రేమతో శిక్షించి మనలను క్రమపరిచే దేవుడు. ఇంకా 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే, అందరూ శిక్షకు పాత్రులే అనే విషయం మనకు కనిపిస్తుంది. 22వ వచనం నుంచి 22 నుంచి, నరపుత్రుడా, 23 నుంచి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు మాట ప్రకటింపు. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరండ్రుగా చేయుదురు.
గర్జించు సింహం ఎలాగైతే వేటను చీలుస్తుందో వారు మనుషులను భక్షిస్తారు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలని వాళ్ళు వేధిస్తున్నారు. వేధిస్తూ వారి వద్ద నుంచి సొమ్ము రాబట్టుకుంటున్నారు. అబద్ధపు మాటలు చెబుతూ రొట్టెల కొరకు ఆశపడతారు. మీకా గ్రంథంలో చెప్పినట్టు ఆహారము పెట్టని వారి మీద యుద్ధం ప్రకటిస్తూ తమకు దొరికిన ఆహారాన్ని నములుతూ సమాధానం అని ప్రకటిస్తూ ద్రవ్యము కొరకు సోది చెబుతారంటాడు మీకా గ్రంథంలో 3వ అధ్యాయంలో. ఈనాటి దినాల్లో కూడా డబ్బు కొరకు బోధించే బోధకులు దండిగా ఉన్నారు. డబ్బు కొరకు ఆరాటపడుతూ వారు తమకిష్టమైనట్టు రీతిలో అబద్ధ బోధలు బోధించేవారు కూడా ఉన్నారు. ధనాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. వారు ప్రభువు మీద ఆధారపడేవారు కాదు. ప్రభు ఏమన్నారు? మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. కానీ వాళ్ళు నమ్మరు. ఎంతసేపు వారికి కావాల్సింది ధనం. అందుకే ప్రభు అన్నారు, ఎవరు ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని ప్రభు చెప్పారు. ఇంకా 26 నుంచి మనం చదివితే 28వ వచనంలో కూడా ఉంది చూడండి. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనం కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువుని యెహోవా ఎలా సెలవిచ్చున్నాడని చెప్పుచు ఒట్టి సోదిగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూసేవారుగా ఉన్నారు. అంటే వాళ్ళ మనసుకు వచ్చినట్లు ప్రవచిస్తారన్నమాట. స్వబుద్ధిని అనుసరించి ప్రకటిస్తారు. వీళ్ళ పాడైన స్థలంలో నక్కలకు సాటిగా ఉన్నారు. ఎవడైనా హృదయ మూర్ఖత చొప్పున నడుస్తూ ఉంటే వాడికి నీకేం కీడు రాదు అని చెబుతూ యెహోవా ఆజ్ఞను బట్టి కాక తమకు తోచిన దాన్ని బట్టి అబద్ధాలు ప్రకటిస్తారు. జనులను దారి తప్పిస్తారు. స్వేచ్ఛగా నాలుకలాడించి ప్రకటిస్తారు. ఇర్మియా కాలంలో, యెహెజ్కేలు కాలంలో ప్రవక్తలు అలాగే ఉన్నారు. సత్యంతో వారికి పని లేదు. అసలు దేవుడు వారితో మాట్లాడకపోయినా ఆయన మాతో మాట్లాడాడని చెప్పుకున్నారు. అందుకే దేశం మీదకి కీడు రావడానికి వీళ్ళ కారణం. ఈనాడు కూడా కలిపి చెరిపేటువంటి బోధకులు ఎంతోమంది ఉన్నారు. వంచనగా బోధించే వాళ్ళు ఉన్నారు. అందుకే ఒకడు బోధిస్తే దేవోక్తులు బోధించినట్టు బోధించాలంటాడు. ఒకడు ఉపచారం చేస్తే దేవుడు అనుగ్రహించి సామర్థ్యం చొప్పున చేయాలంటాడు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా 26వ వచనంలో మనం చూస్తే యాజకుల పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు. ఆయనకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుస్తున్నారు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదము ఎంచట్లేదు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడానికి జనులకు నేర్పట్లేదు. విశ్రాంతి దినాలను ఆచరించట్లేదు. వారి మధ్య నేను దూషించబడుచున్నాను అంటారు. యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి భేదాన్ని ప్రజలకు నేర్పుతూ ఉండాలి. యాజకులు ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో జనులకు నేర్పాలి.
కానీ యాజకులు ఆ పని మానేశారు. మరి ఈనాడు క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ కూడా ఎవరు? యాజకులే. మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆయన గుణాతిశయమును ప్రచురం చేయాలి. స్తుతియాగము మనం చెల్లించాలి. ఉపకారము, ధర్మము మనం చేయాలి. సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకు సమర్పించాలి. అన్యజనులు అను అర్పణ ప్రీతికరమగినట్లు, దేవునికి ప్రీతికరమగినట్లు సువార్త విషయంలో మనం యాజక ధర్మం జరిగించాలి. ప్రభు యొక్క గుణాతిశయములను మన బ్రతుకులోను, మన సాక్ష్యములను ప్రకటించుటలోను లోకానికి తెలియచేసేయాలి. ఇలాగ మనం యాజక ధర్మం చేయాలి. యాజకులు వారు తమ కర్తవ్యాన్ని నెరవేర్చకుండుట వలన వారి మధ్య ఆయన దూషించబడుచున్నాను అని ప్రభు చెప్పారు 26వ వచనంలో. ఈనాడు మనం కూడా మన బ్రతుకులో మనం సరిగా లేకపోతే దేవుని నామానికి దోషణ కలుగుతుంది. రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం అన్యజనుల మధ్యలో మనల్ని బట్టే ఆయన నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఈనాడు మనం రాజులైన యాజక సమూహం. కాబట్టి ఆయన గుణాతిశయాలను మనం ప్రచురించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. స్తుతియాగం చేయాలి. ఉపకారం చేస్తూ ఉండాలి. ధర్మం చేయాలి. మన విధులు మనం నెరవేర్చాలి. మన శరీరాలు ఆయనకు సమర్పించాలి. అన్యజనులను ప్రభు దగ్గర నడిపించాలి. ఆయన గుణాతిశయములను మన బ్రతుకులోను ప్రకటించుటలోను లోకానికి తెలియజేయాలి. ఇలా చేస్తే దేవుని నామానికి మహిమ, లేకపోతే ఆయన నామానికి దోషణ కలుగుతుంది. 27వ వచనంలో చూస్తే దానిలో అధిపతుల గురించి చెప్తున్నాడు. మొదట ప్రవక్తల గురించి చెప్పాడు, తర్వాత యాజకుల గురించి చెప్పాడు, తర్వాత అధిపతుల గురించి చెప్తున్నాడు. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. దాని అధిపతులు లాభం సంపాదించడానికి నరహత్య చేస్తూ వేటను చీల్చే తోడేళ్ల వలె ఉన్నారు. అధిపతులు అంటే రాజులే. మీకా గ్రంథం ప్రకారం లంచాలు తీసుకొని తీర్పు తీరుస్తారు. ఈనాడు దేవుని పిల్లలు, సంఘ పెద్దలు న్యాయంగా తీర్పు తీర్చాలి. అందుకే పేతురు గారు తన పత్రికలు రాస్తాడు. బలిమి చేత కాకుండా, దుర్లాభాపేక్షతో కాకుండా, మీ పైన మీకు అప్పగించబడిన వారి మీద ప్రభువులైనట్టుండగా మందకు మాదిరిగా ఉండండి అంటాడు. ఇంకా 29వ వచనంలో చూస్తే సామాన్య జనుల గురించి చెప్తున్నాడు. సామాన్య జనులు బలాత్కారం చేయొచ్చు, దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. ఈనాడు మనం ఇలా ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుంది? మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ఎవడైనా సరే అతిక్రమించి మోసం చేస్తే ప్రభు వీటి విషయమై ప్రతిదండన చేసేవాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. పూర్వం అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి.
ఇంకా మనం చూస్తే 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదు. దేశాన్ని పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరిచేవాడు కానీ బద్దలైన సందుల్లో నిలిచేవాడు కానీ తగినవాడు ఎవడైనా ఉన్నాడా అని నేను ఎంత విచారించినా ఒక్కడైనా కనబడలేదు. ప్రాకారము కాపుదలను సూచిస్తూ ఉంది. ప్రాకారములను దిట్టపరచుట అంటే ప్రాకారములను కాపాడేవాడు అని అర్థం. బద్దలైన సందుల్లో నిలుచుట అంటే శత్రువు రాకుండా అడ్డుకునేవాడు అని అర్థం, ఆదుకునేవాడు అని భావం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్నప్పుడు ప్రభు అంటారు, వారిని క్షణంలోనే కాల్చివేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్తే మోషే దేవుని బతిమాలాడు, ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలును క్షమించి వారికి రావాల్సిన నాశనాన్ని నుంచి తప్పించాడు. అడ్డుపడ్డాడు. ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొని ఉన్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. మరొకసారి కోరహు అతని అనుచరులు చేసిన తిరుగుబాటులో ఏకీభించిన జనుల మీదకి తెగులు వచ్చినప్పుడు మోషే మాట ప్రకారం అహరోను వెళ్ళి ధూపం వేసి నశించిపోతున్న జనులు నిలిచున్న జనుల మధ్యలో నిలబడగా, అంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగిపోయింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ఇప్పటి కాలంలో యెహెజ్కేలు కాలంలో అడ్డుకునేవారు ఎవ్వరూ కనబడలేదు. ఇర్మియా ఆ కాలంలో ఉన్నాడు కానీ అతడు యెరూషలేము పట్టణానికి చెందినవాడు కాదు, అనాతోతువాడు. యెహెజ్కేలేమో బబులోను చెరలో ఉన్నటువంటి జనుల మధ్యలో కాపురం ఉన్నాడు. అయినా ఆ ప్రజలు ప్రవక్తలైనటువంటి ఇర్మియా మాట కానీ యెహెజ్కేలు మాట కానీ లెక్క చేసేవారుగా లేరు. ఇక మిగిలిన వారిలో ఎవరైనా యోగ్యులుగా ఉన్నారంటే ఒక్కడు కూడా యోగ్యుడిగా లేడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? సంఘాల్లో కార్యభారం వహించి పూనుకునేవారుగా ఉన్నామా? సంఘం కొరకు బాధ్యత వహించి నిలిచి పనిచేసేవారుగా ఉన్నామా? సమస్యలు వచ్చినప్పుడు అడ్డుకొని పరిష్కరించేవారుగా ఉన్నామా? లేదా పట్టి పట్టనట్టుగా ఉన్నామా? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటాడు. కాబట్టి ఇక్కడ అందరూ అలాగే ఉన్నారు. ప్రవక్తలు, యాజకులు, అధిపతులు, సామాన్య జనులు. పోని బద్దలైపోయిన సందులో నిలిచేవారు కానీ ప్రాకారాలను దిట్టపరిచేవారు కానీ ఎవరైనా ఉన్నాడా యోగ్యుడైన వాడు అని వెతికితే ఒక్కడు కూడా లేడు. అందుకే ప్రభు అంటారు 31వ వచనంలో, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తాను, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహిస్తాను. ఇదే ప్రభు అని యెహోవా వాక్కు అంటారు. ప్రజలను కరుణించేటందుకు అణుమాత్రం అవకాశం ఉన్న దేవుడు వారిని శిక్షించేందుకు వెనుదీసేవాడే, కానీ ఎవడు అడ్డుకునేవాడు లేడు. అందుకే వారిని శిక్షించాడు. ఈనాడు మనం కూడా పాపం చేసి నిత్య నాశనానికి నరకానికి పోతూ ఉండగా మనల్ని ప్రేమించి మనల్ని అడ్డుకున్న మన ప్రభు మనకున్నాడు. ఆయన మన పక్షంగా తాను అడ్డుకొని మన శిక్షను ఆయన భరించి మనకు రక్షణ కలగజేశాడు. యెషయా భక్తుడు అంటాడు 59వ అధ్యాయంలో, సంరక్షకుడు లేకపోవటం ఆయన చూచెను,
మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడినైతే ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాడు. ఆయన నీతి ఆయనకు ఆధారం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బాహువు క్రీస్తే. దేవుని నీతి కూడా క్రీస్తే. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలగజేసింది అంటాడు 98వ కీర్తన 1వ వచనంలో. కాబట్టి దేవుని పక్షంగా సాతాను పైన విజయాన్ని కలగజేసి మరణంపై విజయాన్ని కలగజేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చినవాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దక్షిణ హస్తమైన పరిశుద్ధ బాహువు ఆయనకు సహాయం చేసింది. కాబట్టి తండ్రి నుండి క్రీస్తును ఎవరు వేరు చేయలేరు. తండ్రి యందు క్రీస్తు ఉన్నారు. ఈ రీతిగా ప్రభువు సహాయం చేసి మానవుల రక్షణ కొరకు గొప్ప కార్యాన్ని జరిగించారు. ఇవండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక.